మంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం అందరం కలిసి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలవైంది. నాటి నుండి నేటి వరకు జిడ్డుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు.
లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మురగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాబుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు, చీఫ్ విప్ ఆనరబుల్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు, వారందరికీ స్వాగతం పలికారు సీనియర్ అధికారులు. ఇప్పుడు ఈ ఈకో హిల్ పార్క్ పర్యావరణాన్ని ఈసీఓ ఈకో అంటాము. మరి ఎక్కడైతే ప్రకృతి చాలా సగర్వంగా సంతృప్తిగా ప్రతిధ్వనిస్తుందో దాన్ని ఈకో అనొచ్చు. సో ఈకో పార్క్ ఈజ్ ఈకోయింగ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. దాన్ని ప్రారంభం చేస్తున్న ముఖ్యమంత్రి గారు లోపల అన్ని విభాగాల్ని పరిశీలించి వేదిక దగ్గరకు వస్తారు. ఇంత పవిత్రమైన ప్రశాంతమైన వాతావరణంలో HMDA has developed an eco hill park, Kotwalgooda near Himat Sagar, Hyderabad, with an objective of preserving the serene ecology in the region and to create a world-class tourism destination with activities catering to residents in and around Hyderabad and to tourists of all age groups from different places of the world. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు హైదరాబాద్కి రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని వారు చూడాలి, వీక్షించాలి, అభినందించాలనే కలగనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కళలో ఒక సాక్షాత్కారమే ఈకో హిల్ పార్క్. 85 ఎకరాల్లో ఇది ఒక అర్బన్ లంగ్ స్పేస్గా, అర్బన్ లంగ్ స్పేస్ అంటే ఈ మహానగరం ఇంత విస్తరించింది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల ప్రజలతోటి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ప్రతిరోజు హైదరాబాద్. మరి ఈ మధ్య ఆనరబుల్ సీఎం గారు నగరాన్ని 3 కార్పొరేషన్స్గా విభజించారు. సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఆయా ప్రాంతాల్లో ఉండే లక్షలాది జనం, వేలాది కాలనీలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు ఈ ఈకో హిల్ పార్క్ సిద్ధంగా ఉంది.